హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్లోని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిలిమ్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈవెంట్స్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలుగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్ ఎగ్జామ్లో పాస్ అయిన వారికి మాత్రమే ఈవెంట్స్ ఉంటాయి. అంటే రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంపు, షార్ట్ పుట్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి ఉంటాయి. అవి కూడా పాస్ అంటే ఈవెంట్స్ కూడా పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్లకి అలా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా పాస్ అయితే జాబ్ రాదండి. మెరిట్ లిస్ట్లో వస్తేనే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ప్రిలిమ్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇందులో పాస్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ ఈవెంట్స్కి సంబంధించి మనం సెకండ్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు కూడా మనకు ఇట్లా సెకండ్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన ఛాన్స్ అయితే లేదు, కానీ ఈ ఇయర్ కొత్తగా పెట్టారు. సో సెకండ్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫిల్లింగ్ అప్ పార్ట్ 2 అప్లికేషన్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ 27th October టు 10th November 2022 వరకు. ఓకేనా. ఈ నెల 27వ తారీఖు నుంచి రేపు వచ్చే నెల 10వ తేదీ వరకు మనకు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఇందులో మనకు ఈ ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇందులో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు అనేది క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వలెంట్ దీంట్లో వచ్చేసరికి 2,25,668 మంది ఎగ్జామ్ రాస్తే 1,05,000 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఓకేనా. అలాగే కానిస్టేబుల్లో సివిల్ ఆర్ ఈక్వలెంట్ ఈ పోస్ట్కి సంబంధించి వచ్చేసరికి 5,88,800 మంది ఎగ్జామ్ రాస్తే 1,84,000 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఓకేనా. అలాగే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్కి సంబంధించి చూసినట్లయితే 41,800 మంది ఎగ్జామ్ రాస్తే 18,000 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఓకేనా. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇందులో వచ్చేసరికి 2,50,800 మంది ఎగ్జామ్ రాస్తే 1,09,000 మంది మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. సో ఇలా పాస్ అయిన వారికి కూడా మళ్ళీ క్లియర్గా చూసుకోవచ్చు ఏ క్యాస్ట్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు. చూడండి, బీసీ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అలాగే ఎంతమంది పాస్ అయ్యారు. ఓకేనా. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, అలాగే ఎస్టీ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు. అలాగే మెన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే ఎంతమంది రాశారు, కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే ఎంతమంది రాశారు మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఎగ్జామ్ ఈ సెకండ్ పార్ట్కి మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. 8 AM, ఓకేనా, 27వ తారీఖు అక్టోబర్ 2022 ఉదయం 8 గంటల నుంచి 10వ తారీఖు నవంబర్ 2022 ఈవినింగ్ నైట్ 10 గంటల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 2 వారాలు అయితే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఇందులో అప్లికేషన్ అంటే జస్ట్ డాక్యుమెంట్స్ అంటే ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అంటే క్లియర్గా మీకు ఇప్పుడు నేను ఇక్కడ PDF ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఓకేనా. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ పీడబ్ల్యూటీ అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఫర్ ఫిల్లింగ్ ది పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అండ్ అప్లోడింగ్ విత్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో ఓకేనా. సో ఏవైనా సరే సర్టిఫికేట్స్ కావచ్చు, ఏదైనా దీనికి ప్రిలిమ్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎప్పటి నుంచి ఉంది, 27వ తారీఖు నుంచి అయితే ఉంది. సో ఆల్మోస్ట్ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు 22వ తేదీ. సో 22వ తేదీ కాబట్టి ఇంకా మీకు 5 days ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో ఈ లోపు మీరు సర్టిఫికేట్స్ అనేవి మీరు గ్యాదర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ SSC మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్. సో ఫస్ట్ మీకు కావాల్సిన ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, 10th క్లాస్ లెవెల్లో ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది మీకు కావాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటి, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ కావచ్చు, లేదంటే డిప్లొమా కావచ్చు. సో ఆ టైపు. ఓకేనా.
సో, అలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చూసుకోవాలి. ఇది ఎస్ఐ ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే. ఒకవేళ ఎస్ఐ ఎగ్జామ్స్ అయితే డిగ్రీ లెవెల్‌లో అడుగుతారు కాబట్టి డిగ్రీ కావచ్చు, లేదంటే బీటెక్ కావచ్చు, లేదా డిగ్రీ లెవెల్‌లో ఏదైనా సరే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో, అవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఓకేనా? తెలంగాణ స్టేట్‌లో ఏజ్ రిలాక్సేషన్ కోసం కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో, ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా ఎకనామికల్లీ వీకర్ సెషన్ ఈ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి మెయిన్‌గా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీసీ క్యాస్ట్ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటే దాన్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది ఎప్పటి వరకు అంటే ఆ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి తీసుకొని ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ 2021 4వ నెల 1వ తేదీ నుంచి అప్పటి నుంచి ఈ మధ్యలో ఎప్పుడైనా సరే సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 2021 4వ నెల కంటే ముందు అంటే మూడో నెల 2021 ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు అట్లా ఉన్నా కానీ సో ఆ సర్టిఫికేట్ అనేది పనికిరాదు. మీరు కొత్తగా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలా రెన్యువల్ చేయించుకొని ఈ లేటెస్ట్‌గా ఎప్పుడైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను 2016లో కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి రాశాను. అందులో ఏందంటే ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు నాకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంది. కానీ నాది ఓబీసీ క్యాస్ట్ అయితే అంటే బీసీ క్యాస్ట్ అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. నేను తీసుకెళ్ళలేదు. సో అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే నిన్ను ఓసీ కింద మాత్రమే నిన్ను పరిగణిస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల నేను ఒకరోజు మళ్ళీ పోస్ట్‌పోన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని ఆ రోజు నైట్‌కు లోపు ఓబీసీ సర్టిఫికేట్ అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ క్రియేట్ చేయించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఈవెంట్స్‌కి వెళ్ళాను. ఓకేనా? సో ఇట్లా మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్ వద్దు అనుకుంటే మీరు ఓసీ క్యాస్ట్ కిందకి వెళ్ళిపోతారు. సో ఓకేనా? సో మీరు అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాస్ట్ కిందకి వెళ్ళాలా లేకపోతే నార్మల్‌గా వెళ్ళాల్సి ఉంటుందా? ఈడబ్ల్యూఎస్ వారికి ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా ఓసీ కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే ఏజెన్సీ ఏరియాస్ ఓకేనా? ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఏజెన్సీ ఏరియాస్‌లో ఉంటారు కదా! సో ఏజెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏజెన్సీ సర్టిఫికేట్ కూడా ఏ ఏరియాస్ వాళ్ళకు ఉంటుందో చూడండి. ఆదిలాబాదు, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏజెన్సీ ఏరియాస్ అనే దానికి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ సెవెంత్ పాయింట్ చూడండి. సర్వీస్ సర్టిఫికేషన్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నట్లు అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ అంటే ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైనా సరే మీరు అప్లోడ్ చేశారంటే మీకు ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా సరే మీకు కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ వల్ల. ఓకేనా? అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఓకేనా? సో ఇందులో ఏందంటే ఆర్మీలో కావచ్చు, నేవీలో కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్‌లో కావచ్చు ఇట్లాంటి జాబ్స్‌లో మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు పెన్షన్ సర్టిఫికేట్‌లో ఏవైతే పెన్షన్ పేమెంట్ సర్టిఫికేట్ ఆర్డర్ సంథింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ కూడా మీకు క్లియర్‌గా ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ 15 పాయింట్స్ వరకు ఇచ్చారు. మనం 10 వరకు డిస్కస్ చేసుకున్నాం. 15 పాయింట్స్ వరకు కూడా అందరికి అవసరం లేదు. కొందరికి మాత్రమే అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి. ఇక్కడ విడో ఒకవేళ భర్త చనిపోయి ఉన్నట్లయితే వాళ్ళ భర్త చనిపోయినట్లు సర్టిఫికేటు అలాగే అప్పటికి కూడా ఏందంటే ఈ ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. అలాగే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే డెత్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? సో అట్లాంటివి ఇక్కడ క్లియర్‌గా ఉంటాయి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఏంటంటే 27వ తారీఖు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి అప్లికేషన్ అంటే ఈ పార్ట్ 2 మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. ఆ రోజు నేనేందంటే ఉదయం 8 గంటలకు కాబట్టి మేబీ ఒక 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ లేట్ అయినా సరే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. సో ఏంటి ఎలా అప్లోడ్ చేయాలి? ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి? ఏ విధంగా అప్లోడ్ చేయాలో కూడా నేను క్లియర్‌గా ఒక వీడియో ఫోన్‌లోనే అప్లై చేసే విధంగా నేను ఒక వీడియో క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్‌లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.